పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనంలో దేవుని బోధనలను ఆలకించి పాటించువారు రాతి పునాదిపై ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉన్నారు అని, దేవుని బోధనలను ఆలకించి పాటింపని ప్రతి వారు ఇసుకపై ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు పోలి ఉన్నారని వినియున్నాము కదా. మన జీవితములను క్రీస్తు ప్రభు అనే పునాదిపై నిర్మించుకొనినప్పుడు ఆ దేవుని వాక్కును ఆలకించి పాటించి వాక్యానుసారంగా జీవించటమే రాతి పునాదిపై ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిన వారము అని మనం తెలుసుకోవాలి. ఆ దేవుని చిత్తానుసారంగా వర్తించినప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము అని, మనకు దేవుడు వసిగిన ఆత్మను పరిశుద్ధంగా ఉంచుకొని మనం చేసే ప్రతి కార్యంలో ఆ ప్రభువును ఆహ్వానించుకొని బుద్ధిమంతుని పోలిన జీవితం జీవించాలి. ఇక మన జీవితాల్లో మార్పులోని ప్రార్థనలు చేస్తూ మన సొంత ఆలోచనలు నిర్ణయాలు గెలవాలని, దేవునికి దూరంగా ఈ లోకానికి సంబంధించిన దురాలోచనలతో జీవిస్తూ ఉంటారు. అటువంటి వారు ఇసుక నేలపై ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు పోలిన వారని మనం తెలుసుకోవాలి. ఆమేన్.